ఈనాటి పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి వేదికను అలంకరించినటువంటి మా పెద్దలందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద ఎవరైనప్పటికీ కూడా వారి వర్ధంతి జరిగితే వారు చేసిన మంచి పనులు, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, 10 మందిని ఆరోగ్యాన్ని కాపాడాడు, ఇట్లా రకరకాలుగా మాట్లాడవచ్చు. కానీ వైసీపీ నాయకులు విచిత్ర వేషధారణతో, ఎందుకనో తెలవాల, మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కళ్ళలోకి వస్తున్నట్టున్నారు వాళ్ళకి. వర్ధంతిలో కూడా, జయంతిలో కూడా మా ఎమ్మెల్యే గారు తలుచుకోకుండా వాళ్ళు నిద్రపోయేటట్లేరు. ఈరోజు చాలా మంది మాట్లాడారు, వర్ధంతి సభలో కూడా రాజకీయం మాట్లాడారు. ముఖ్యంగా మా సోదరుడు గంధం ప్రసన్న ఆంజనేయులు, అతనేదో ఒక లెక్చరర్ లాగా విద్యార్థులు పాఠాలు చెప్పినట్టు ప్రతిదీ కూడా నేను న్యాయం, ధర్మం, సత్య హరిశ్చంద్రుడు వారసులాగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడుతుంది ఏంది? కావలి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలా. నువ్వు మాట్లాడకపోగా నీతులు వల్లిస్తా ఉన్నావు. అదేవిధంగా మరొక సోదరుడు కామరాజు కూడా నీతి వ్యాఖ్యలు వల్లిస్తున్నాడు. పరుసుమాలి గురించి అంటే చెప్పలే. ఎవరు మీరెవరు? అధికారానికి, వైసీపీ అధికారం రాకముందు పనిచేసిన వాళ్ళే కదా. వైసీపీ అధికారం వచ్చినాక మీరు ఏడున్నారు? మీకేం పదవులు ఉన్నాయి? ప్రతాప్ రెడ్డి మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు? అధికారం పోయిన తర్వాత మళ్ళీ మీరే తెర మీదకి వస్తున్నారు. చాలా వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీల మీద, ఎస్టీల మీద ఈ తెలుగుదేశం గవర్నమెంట్, ఈ కృష్ణారెడ్డి గారు ఏదో చేసినట్టు. అసలు సూటిగా అడుగుతున్నా నిన్ను, దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్యలో ప్రతాప్ రెడ్డి లేడా? ఎక్కడ పోయావు నువ్వు? అదే మన బోవోలు మండలానికి సంబంధించిన ఐఓసి పెట్రోల్ బంకులో గోచుపాతాల తేజ, అదే దగదత్తి మండల యువత నాయకుడు మహేష్ విచక్షణ కొట్టినప్పుడు ఏడబోయావు? ఎందుకు లెగలేదు మీ నోరు? ఇదే ప్రసన్నాది, ఇదే కామరాజ్ది, అదే పరుసుమాలిది, ఎందుకు లెగలేదు? ఏదో అన్యాయం, అక్రమం జరిగిపోయింది కావాలని అంటున్నారు. కావాల అన్యాయం, అక్రమం ఎక్కడ జరిగింది? ఒక ప్రతాప్ రెడ్డి అధికారం వచ్చినాక జరిగింది. ఎందుకు మీరు నోరు మెదపలేదు? కావల్లో ఎన్నో సంఘటనలు జరిగితే, ఎన్నో అరాచకాలు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేస్తే మీరు ఎందుకు నోరు తెలవలేదు? ఇప్పుడు ఎందుకు నోరు లెగిస్తుంది? పైపెచ్చు చాలా పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు ప్రసన్న, గంధం ప్రసన్న, ఏమన్నా ఇంటి పేరు గంధం ప్రసన్న ఆంజనేయులు. నేను 2 సార్లు కౌన్సిలర్ అంటే కౌన్సిలర్కే అధికారం ఉందండి ఏమన్నా మాట్లాడేదానికి? భగవంతుడు తర్వాత భగవంతుడు, ఈ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారు. అంటే కౌన్సిలర్ అయితేనో, చైర్మన్ అయితేనో, ఇలా అంబేద్కర్ గారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే స్వేచ్ఛ, ఓటేసే హక్కు ఇచ్చాడు. నువ్వేంది ఈరోజు కొత్తగా ఎన్నో అంబేద్కర్ రాజ్యాంగానికి నిర్వచనం చెప్తున్నావు ప్రసన్న? ఎడబోయాడు? నీతి వ్యాఖ్యలు చేసిన మీ ఎమ్మెల్యే ప్రతాప్, ఎక్స్-ఎమ్మెల్యే ప్రతాప్ ఎక్కడ దాక్కున్నాడా? ఆంధ్రజ్యోతిలోనో మీ పేపర్లో కూడా వచ్చింది పారిపోయిన ప్రతాప్ అని. దాని ముందే ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి, ఇది సంఘటన జరిగే ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టావు. అక్రమ కేసులు భయపడినావు, జైలుకి వెళ్ళడానికి భయపడినని. ఎక్కడో పారిపోయే ప్రతాప్ నువ్వు.
అక్రమ కేసులే కాదు, నువ్వే స్వయంగా 100 సార్లు మాట్లాడావు కదా. మొత్తం దీన్ని ప్రైవేటు ఆస్తుల మీద, ప్రైవేటు వ్యక్తుల సంబంధించిన ఆస్తుల మీద నువ్వు ప్రైవేటు వ్యక్తులతో చిత్రీకరించలేదని, చిత్రీకరించకూడదని నువ్వు ఒక 2 సార్లు